అలానే మిసేశ్వరం కులం, మతం, ప్రాంతం ఇవి సున్నితమైనటువంటి అంశాలు. చంద్రబాబు నాయుడు గారు వీటి మీద చాలా వ్యూహాత్మకంగా ఆయన వ్యవహరిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. వాటి జోలికి లేదంటే వాటిని టచ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు గారు చెయ్యరు. కాకపోతే సమాజానికి పనికొస్తుంది, భవిష్యత్ తరాలకి పనికొస్తుంది అని కనుక భావిస్తే ఖచ్చితంగా ఆ సున్నితమైనటువంటి అంశాలను కూడా టచ్ చేస్తారు. దానికి ఉదాహరణ ప్రతి గ్రామంలో శ్రీవారి టెంపుల్ ఉండాలి అనేటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రతి గ్రామంలో ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తిరుమలలో ఒక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండాలి, దానికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఆయన ఒక ప్రకటన చేశారు. మరి ఈ నిధులను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు? తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ నుంచి ఇస్తారా, లేదంటే ఇతర మార్గాల నుంచి తీసుకొచ్చి ఇస్తారా ప్రతి గ్రామంలో టెంపుల్ని నిర్మించడానికి అనేటువంటి క్వశ్చన్ కూడా మీకు వెంటనే రావచ్చు. దానికి ఆయన చెప్పినటువంటి ఒక మార్గ దిశానిర్దేశం ఏంటంటే, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, ప్రత్యేకమైన ట్రస్ట్ ప్రతి గ్రామంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏర్పాటు చేయడానికి ఆ ట్రస్ట్కి హిందూ భక్తులు, శ్రీవారి భక్తులు ఇచ్చేటువంటి విరాళాలన్నింటినీ కూడా సేకరించి వాటి ద్వారా ప్రతి గ్రామంలో టెంపుల్స్ నిర్మించాలి అనేటువంటి ఒక కీలకమైనటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకోవడం వెనక ఆయన స్వానుభవాన్ని కూడా చెప్పారు. ఏంటి ఆయన స్వానుభవం అంటే, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అన్నదాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు అని గుర్తు చేశారు. ఆయన స్టార్ట్ చేసినటువంటి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద ట్రస్ట్కి సంబంధించి 2,200 కోట్ల రూపాయలు ఇప్పుడు ఫండింగ్ ఉంది. ఆ ఫండింగ్ నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ తోటే ఇప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, ఉచిత అన్నప్రసాదం జరుగుతుంది అక్కడ. సో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చేసినటువంటి ఆలోచన పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యింది అని చెప్తూ తదనంతరం అవయవదానం అనేటువంటి కార్యక్రమానికి తాను శ్రీకారం చుట్టానని చెప్పారు. చెప్తూ తిరుమల మీద 2004 ముందు ఈ నిర్ణయం తీసుకొని అవయవదాన ట్రస్ట్ని ఏర్పాటు చేసి అవయవదానం చేయడం ద్వారా మాధవ సేవతో పాటు మాధవ సేవ చేసినట్టు అవుతుంది. కాబట్టి అవయవదాన నిర్ణయం తీసుకొని తిరుమల నుంచి కిందకు వస్తున్నటువంటి సమయంలో క్లైమోర్ మైన్స్ అలిపిరి దగ్గర 2004 ఎన్నికలకు ముందు ప్రమాదం జరిగింది. క్లైమోర్ మైన్స్ రూపంలో నక్సల్స్ చంద్రబాబు నాయుడు గారిని హతం చేయాలనే ప్రయత్నం చేశారు. క్లైమోర్ మైన్స్ని పేల్చారు. ఆయన దాదాపు 30 అడుగుల ఎత్తుకి ఆయన కారు లేచింది. ఆ కారు కింద పడిన తర్వాత కారులో నుంచి ఈయన ధైర్యంగా ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ఇప్పుడు కూడా ప్రతి వేదిక మీద పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు తాజాగా కూడా చెప్పారు. తాజాగా ప్రతి వేదిక మీద కూడా ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అంత ధైర్యంగా వీరోచితమైనటువంటి వ్యక్తిగా ఆయన ఆ క్లైమోర్ మైన్స్ నుంచి బయటపడి రాష్ట్ర అభివృద్ధి కోసం నడవండి అని చెప్పి ధైర్యంగా ముందు అడుగు వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారని పవన్ కళ్యాణ్ గారే ప్రతి వేదిక మీదుగా చెప్తూ ఉంటారు. అయితే ఆయన అంత ధైర్యంగా ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి కారణం ఎవరు అని అంటే వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఆయన విశ్వసిస్తున్నారు, నమ్ముతూ ఉన్నారు. ఆ రోజున వెంకటేశ్వర స్వామి కాపాడారు, లేదంటే ఆ రోజునే ఆయన భౌతికంగా వెళ్ళిపోయి ఉండేవాళ్ళు అనేది ఆయనే చెప్తున్నారు. సో కాబట్టి ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి కారణం వెంకటేశ్వర స్వామి సేవ చేయటమేను. అక్కడ అవయవదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వస్తున్నటువంటి సమయంలో జరిగినటువంటి ప్రమాదం అది. తన మనసులో మానవ సేవ మాధవ సేవ రెండు కలిసి వస్తాయని చెప్పి ఆ స్కీమ్ని అనౌన్స్ చేశాను, కార్యక్రమాన్ని. అదే కాపాడింది, వెంకటేశ్వర స్వామి కాపాడారు
చిత్తశుద్ధితో నేను ఆ కార్యక్రమాన్ని చేశాను కాబట్టి వెంకటేశ్వర స్వామి అలిపిరిలో జరిగినటువంటి సంఘటన నుంచి తన ప్రాణాన్ని రక్షిస్తూ బయటపడేశారు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వెంకటేశ్వర స్వామి పవర్ ఏంటి అనేది తెలియజేశారు ప్రజలకి. వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్. వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరైనా సరే అన్యాయం చేసినా లేదా వెంకటేశ్వర స్వామికి తప్పు చేసినా ఆయన పట్ల ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్, ప్రత్యక్ష దైవము అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆ రోజున 7 కొండల్ని 5 కొండలు అన్నప్పుడు కూడా అసెంబ్లీ వేదిక 7 కొండలు అని చెప్పేసి పోరాడాం మేము, 5 కొండలు చేయాలని చెప్పి కొంతమంది అనుకున్నారు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేశారు. చెప్తూ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత హోటల్స్ కానీ లేదా రెస్టారెంట్లు కానీ ఇతర కార్యక్రమాలు ఏవి ఉండకూడదు. తిరుమల అనేది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం. అక్కడ ఆధ్యాత్మిక శోభ మాత్రమే కనిపించాలి తప్పితే ఇతర కార్యక్రమాలు కనిపించడానికి లేదు. అందుకే అక్కడ ముంతాజ్ హోటల్కి ఇచ్చినటువంటి 32 ఎకరాలని ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది అని చెప్పి ఆయన వివరించారు. అదొక సంచలనమైన నిర్ణయం. వెంకటేశ్వర స్వామి సంకల్పంతో ఆ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆల్రెడీ ముంతాజ్ హోటల్కి అలాగే దేవలోకం అనేటువంటి ప్రాజెక్టు, దాంతోపాటు ఒక రెస్టారెంట్లు, ఇవన్నీ నిర్మించడానికి ఒక కాంప్లెక్స్ నిర్మించడానికి చేసుకున్నటువంటి ప్లాన్. ఈ 32 ఎకరాల్లో 99 సంవత్సరాలు లీజుకు రాయించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం 7 కొండల పాదాల చెంత ఉన్నటువంటి భూమి అది. అందుకే అది అక్కడ ఇవ్వడానికి లేదు, ఇచ్చేటువంటి ఛాన్స్ లేదని చెప్పి రద్దు చేశారు. ఆ మేరకు అఫిడవిట్ కూడా హైకోర్టులో వేశారు. కానీ దాన్ని ఓన్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఒబెరాయికి సంబంధించినటువంటి గ్రూపు కోర్టులో ఫైట్ చేస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి భూమి కాదు అది. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకే సంబంధం లేదు, బోర్డు చేసినటువంటి తీర్మానం కూడా చెల్లదు అనేటువంటి ఒక వాదన ఇప్పుడు హైకోర్టులో చేస్తూ ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఆ భూములు వెనక్కి తీసుకునేటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. ఆ భూములు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ ఆదేశాలు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గారు జారీ చేశారు. బట్ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ భూముల్ని సొంతం చేసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళి ఏదో ఒక రకంగా ఆ భూముల్ని మళ్ళా అలానే ఉంచుకోవాలి, ఆ భూముల్లో మేము రెస్టారెంట్లు కట్టము, నాన్ వెజ్ వండము, ఏమాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి పవిత్రతని డిస్టర్బ్ చేయము, ఇలాంటివన్నీ కూడా కోర్టుకి చెప్తూ ఉన్నారు. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి దీంట్లో ఎలాంటి తేడా ఉండదు అనేటువంటి విషయం చంద్రబాబు గారు చెప్తూ రాబోయేటువంటి రోజుల్లో ప్రతి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండాల్సిందే అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకుంటూ చాలా జాగ్రత్త వహించారు. ఎందుకంటే మతపరమైనటువంటి అంశం, హిందూ మతానికే ఈయన చేస్తున్నారు అనేటువంటి ఆ భావం కలగకుండా క్రిస్టియన్స్కి కానీ ముస్లిమ్స్కి కానీ వాళ్ళ చర్చిలకు కానీ లేదంటే వాళ్ళ మసీదులకు కానీ వాళ్ళు నిర్మించుకుంటున్నారు. కాబట్టి వాటి జోలికి ఏమి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయము అని చెప్పి చెప్తూ అలాగే హిందూ సమాజం ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనేటువంటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే కొంచెం వెనక్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ ఖజానా నుంచి పంచాయతీరాజ్ శాఖ నుంచి 1000 కోట్ల రూపాయలు డ్రా చేసి ఈ 1000 కోట్లను చర్చిలు నిర్మించడానికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. బట్ చంద్రబాబు నాయుడు గారు అలా ఇవ్వట్లేదు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణాలకి ప్రతి గ్రామంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మించాలి అంటున్నారు. బట్ ప్రభుత్వ ఖజానా నుంచి కాదు, హిందూ సమాజం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని ఆ ట్రస్ట్ నుంచి డబ్బులు వాడుకొని హిందూ భక్తుల నుంచి సేకరించి మీరు ప్రతి గ్రామంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ని నిర్మించండి, ప్రభుత్వం వైపు నుంచి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మాత్రమే చెప్తూ ఉన్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం లేదంటే హిందూ సమాజానికి ఇచ్చినటువంటి ఆయన దిశానిర్దేశం
ఫలించేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.